హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ మాంగా న్యూస్ ఎపిసోడ్ 9. ఈ ఎపిసోడ్ 9 అదిరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, అదిరిపోతుంది. బికాస్ దీనికోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న కొన్ని థింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ న్యూస్ కోసం అయితే నేను ఎంతగానో వెయిట్ చేశాను. అండ్ అంతేకాకుండా దీంట్లో చాలా అంటే చాలా మంచి మంచి మాంగా న్యూసెస్ ఉన్నాయి ఈసారి. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. అండ్ యాజ్ యూజువల్ వీడియో ఎండింగ్లో ఒక మాంగాను కూడా సజెస్ట్ చేస్తాను. ఇక ఆలోచన చేయకుండా మనం ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే మన ఫ్రీ రెన్ నుంచి. సో మనందరికీ తెలిసిందే, ఫ్రీ రెన్ అనే కాదు, ఏ మాంగాకైనా ఏ యానిమేకైనా కూడా చూసుకుంటే పోల్స్ అనేది ఉంటాయి. పాపులారిటీ పోల్ కంటెస్ట్ ఎవ్రీ ఇయర్. సో అది చూసుకుంటే ఈ సంవత్సరం సంబంధించింది ఫ్రీ రన్ పాపులారిటీ పోల్ కంటెస్ట్ అయితే ఇంతకుముందు ఎప్పుడో పెట్టారు. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసాయి. ఈ రిజల్ట్స్లో చూసుకుంటే మీకు టాప్ 5 ప్లేసెస్లో ఎవరున్నారో మీకు పేర్లు చూపిస్తారు చూడండి. ఫస్ట్ గెనో అనమాట, తర్వాత హిమ్మెల్, తర్వాత ఆరా, తర్వాత ఫ్రీ రన్, తర్వాత మాస్టర్. సో గెనో కనిపించింది 3 ఎపిసోడ్లు అయ్యి ఉండొచ్చు సీజన్ 2లో. అండ్ షో మొత్తాన్ని అయితే స్టీల్ చేసేసాడు అనమాట. సో ఫస్ట్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ ఇది చూసుకుంటే మనకి దానికి సందర్భంగా ఫ్రీ రన్ క్రియేటర్స్ నుంచి ఒక కొత్త ఇల్లుస్ట్రేషన్ అయితే రిలీజ్ చేశారు, తనకు సంబంధించిన ఆర్ట్ వర్క్. అది మీకు కింద స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఔరా ఇంకా కూడా అలాంటి ప్లేస్లో ఎలా నుంచి ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. మాస్టర్ అయితే అసలు ఒక్క ఎపిసోడ్లో కనిపించాడేమో షాడో ఫిగర్లో, అతను కూడా టాప్ 5లోకి ఎక్కేసాడు. దాన్ని బట్టే అర్థం చేసుకోండి నెక్స్ట్ యానిమే సీజన్ 3 ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ కలిపితే లెర్నింగ్ టు లైవ్ మై క్యాట్ లైక్ క్లాస్మేట్. సో ఇది చూసుకుంటే మనకి రీసెంట్ ఇష్యూ ఏదైతే ఉందో మనకి మంత్లీ బిగ్ గన్లో ఇష్యూ 5/2026లో అయితే ఫీచర్ కాబోతుంది అనమాట కవర్ పేజ్ మీద చూసుకుంటే. అండ్ దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రిలీజ్ కూడా చూసుకుంటే మాంగా యాప్ నుంచి అయితే వస్తుంది. సో నెక్స్ట్ కలిపితే బాయ్స్ లవ్ సిరీస్. ఇది చూసుకుంటే మయోమై అటామికున్. సో ఇది చూసుకుంటే వాల్యూమ్ 5 అయితే ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన విజువల్ అయితే ఏదైతే కవర్ పేజ్ ఉందో అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే బాయ్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఇది చూసుకుంటే టామ్ బై రామ్ కామ్ అనమాట. సో ఇప్పుడు ఇది 4 lakh కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయన్నమాట. టోటల్ 5 వాల్యూమ్స్ చూసుకుంటే 4 lakhsకి అయితే రీచ్ అయింది, విచ్ ఈస్ గుడ్. ఇలాంటి టైంలో ఇలా వస్తే కనుక ఏ సిరీస్లు కూడా యాక్స్ అవ్వకుండా కంటిన్యూ అవడానికి వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. క్రియేటర్స్ కూడా కొంచెం మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కలిపితే బాస్కెట్బాల్ సంబంధించిన ఒక డ్రామా అనమాట, జీరో టు హెకు. ఇది చూసుకుంటే మనకి ఒక కొత్త మాంగానే ఇప్పుడు వాల్యూమ్ 2 అయితే మనకి రిలీజ్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే ద నైట్ కమాండర్ స్పెండ్స్ హర్ ఆఫ్ ఇన్ ద డ్రాగన్స్ బెల్లీ. సో ఇదైతే ఒక కొత్త సిరీస్. దీనైతే వాల్యూమ్ 1 అయితే ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ విషయం కలిపితే ఫిషింగ్ గర్ల్స్ స్లైస్ ఆఫ్ లైఫ్ అనమాట. అండ్ ఈ మాంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇది చూసుకుంటే దీని పేరు కవసెమి సన్నో సురుగోహాన్. సో ఇది చూసుకుంటే ఒక కొత్త సిరీస్ కాదు, చాలా పాత సిరీస్. అండ్ ఇదైతే ఎండ్ అయిపోయింది. సో 5 days బ్యాక్ అయితే మాంగా యాక్షన్ మ్యాగజైన్లో ఎండ్ అయిపోయిందనమాట. దీని యొక్క ఫైనల్ వాల్యూమ్ 14th వాల్యూమ్ అయితే జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి. అండ్ దీని ప్రెమైస్ చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఒక షై హై స్కూల్ గర్ల్ అనమాట. సో తను చూసుకుంటే కంట్రీ సైడ్కి అయితే మూవ్ అవుతుంది. అండ్ అక్కడ తను ఒక రూరల్ డెలిక్వెంట్ అనుకోండి, బాగా ఎనర్జెటిక్గా అలాంటి రోడ్ ఉంటాడు చూడండి, ఆ అమ్మాయిని కలుస్తుంది. సో ఫిషింగ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట మౌంటైన్స్లో. అండ్ వాళ్ళిద్దరి లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తారు. అండ్ యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రెమిస్ కావచ్చు, కొంచెం నాన్ బియరీ వైబ్స్ వస్తాయేమో. మాంగా చదువుదాం, కన్ఫర్మ్ అయిపోయి ఎలాగో ఎండ్ అయిపోయింది కాబట్టి చదివేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ కలిపితే ఒక కొత్త ఫ్యాంటసీ మాంగా, దాని పేరు ద గాడ్ టైర్ బుల్ మోనార్క్ అని చెప్పి కొత్త పేరుతో ఒక సిరీస్ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇది చూసుకుంటే మై వైఫ్ హ్యాజ్ నో ఎమోషన్ క్రియేటర్ అయిన సుగియరా జీరో అండ్ ఒకిమిరి రై వీళ్ళైతే తీసుకొస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ మై వైఫ్ హ్యాజ్ నో ఎమోషన్ అనేది యానిమే కూడా వచ్చింది లాస్ట్ సీజన్. సో ఇదైతే మనకి వీక్లీ షోనన్ సండేలో ఏప్రిల్ 28వ తారీఖు నుంచి అయితే ఈ కొత్త మాంగా స్టార్ట్ కాబోతుంది. ఇక నెక్స్ట్ కలిపితే ఒక కొత్త క్యాట్ గర్ల్ అండ్ మేల్ హ్యూమన్ సిరీస్ అనమాట, స్కైఫై సిరీస్. దీని పేరు హిడెన్ ఓవర్. సో ఇది చూసుకుంటే యాగి టొమోహీరో క్రియేటర్ నుంచి వస్తుంది. జంప్ ప్లేస్లో అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 5 days బ్యాక్ చూసుకుంటే. ఇక నెక్స్ట్ కలిపితే ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ క్యూట్. సో ఇది చూసుకుంటే మనకి ఇంగ్లీష్ రిలీజ్ అయితే రీసెంట్గానే మాంగా యాప్లో స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఆబ్వియస్లీ అఫీషియల్ ఇంగ్లీష్ రిలీజ్ వస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఇండియాలో అఫీషియల్గా అవైలబుల్లో లేకపోయినా కూడా ఇప్పటి నుంచి ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ని అయితే యూజ్ చేసి మాంగాని తీసుకొస్తారు కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ పాపులారిటీ కూడా బూస్ట్ చేస్తుంది.
సో దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే బగ్ ఈగో దీని గురించి మనందరికీ తెలిసే ఉండాలి. ఎందుకంటే బగ్ ఈగో చాప్టర్ 1 కూడా వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశా మనందరికీ సెకండ్ ఛానల్లో చూసుకుంటే. సో బగ్ ఈగో వాల్యూమ్ 1 అయితే ఇప్పుడు మనకి రిలీజ్ అయిపోతుందన్నమాట. సో దానికి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఎవరికైనా తెలియకపోయింటే ఇది వన్ పంచ్ మ్యాన్ మోబ్సైకో క్రియేటర్ అయిన అయితే ఈ స్టోరీని రాశారు. షిటారా కియోటో అయితే దీని యొక్క ఆర్ట్ అయితే గీస్తున్నారనమాట. అండ్ ఇది చూసుకుంటే మనకి మన ఇండియాలో మాంగా ప్లస్లో కూడా అవైలబుల్లో ఉంది. ఎవ్రీ వీక్ ఆన్ టైమ్ ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అవుతుంది. చాలా బాగుంటుంది, మాంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ కలిపితే లైవ్ స్టాక్ మెడికల్ డ్రామా. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది కూడా వాటిల్లో ఒకటి. మైకిబానో కార్టే. సో దీనికి ఇది ఒక కొత్త మాంగా అనమాట. సో దానికి సంబంధించిన వాల్యూమ్ 1 అయితే ఇప్పుడు కవర్ పేజ్ రివీల్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది చూసుకుంటే మెడికల్ డ్రామా అనమాట. లైవ్ స్టాక్ వెటరనర్స్ ఉంటారు కదా, హొకైడోలో తన యొక్క లైఫ్ని అయితే చూపిస్తారనమాట. అండ్ ఇలాంటి సిరీసెస్ అంటే నాకు పిచ్చి. నాకు ఏదైతే అగ్రికల్చర్ మీద చూపించడం కావచ్చు, రియాలిటీకి దగ్గరగా ఉండి వాటిని ఎంతో బ్యూటిఫుల్గా చూపించే సిరీసెస్ చాలా ఇష్టం. అండ్ వాటిల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇది డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను. కొత్తది ఆల్రెడీ ఒక చాప్టర్ చదివాను, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఎండ్లో ఒకటి చెప్తాను. నెక్స్ట్ విషయం కలిపితే సైలెంట్ హిల్ ఎఫ్ మాంగా అడాప్టేషన్ వస్తుందని మనం ఎంతకుముందో మాట్లాడుకున్నాం. అది చూసుకుంటే 4 days బ్యాక్ ఎంగేజ్ అప్లో అయితే మ్యాగజైన్లో రిలీజ్ అయిపోయింది అనమాట. సో దీనికి సంబంధించి ఏదో కొత్త ఎండింగ్ ఉంటుందని చెప్పారు. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందని చెప్పి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే బొంగో స్ట్రే డాగ్స్ ఏదైతే ఉందో 10th anniversary అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది యానిమేది. సో దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే కొత్త న్యూ టైప్ క్రోనికల్స్ యొక్క పేజ్ మీద అయితే కవర్లో అయితే కనిపించింది అనమాట. సో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే టౌగన్ ఎంకి అయితే 6 million కాపీస్కి అయితే సర్క్యులేషన్లో రీచ్ అయిపోయింది. 1 నుంచి 29 వరకు స్పిన్ ఆఫ్ కూడా ఇంక్లూడ్ చేసి. సో దీని యొక్క యానిమే సీజన్ 2 కూడా చూసుకుంటే October 26న అయితే రిలీజ్ కాబోతుంది. సో నెక్స్ట్ కలిపితే హెటాలియా వరల్డ్ స్టార్స్ గ్యాంగ్స్టర్ ఏదైతే ఉందో అది రీసెంట్గా ఎండ్ అయిపోయింది అనమాట. అనేది చూసుకుంటే కొంచెం బ్రేక్లోకి వెళ్ళిపోతున్నట్టే ఇప్పుడైతే, తర్వాత కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. సో ఈ సిరీస్ చూసుకుంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది స్టార్ట్ అయిపోయి. సో దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ కలిపితే ద ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. సో ఇది చూసుకుంటే మనందరికీ తెలిసిందే, యానిమే గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా, పాపులర్ కూడా పిచ్చెక్కిపోయింది పాపులారిటీ. సో ఇది చూసుకుంటే 3 weeks బ్రేక్లోకి అయితే వెళ్ళబోతుంది అనమాట. 3 weeks ఇప్పటి నుంచి మనకు కొత్త చాప్టర్ రాదు. May 14th దీని యొక్క కొత్త చాప్టర్ అయితే రిలీజ్ అవుతుంది. అన్ఫార్చునేట్ బట్ హెల్త్ చూసుకోవాలి క్రియేటర్స్ కూడా. ఇక నెక్స్ట్ కలిపితే వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా అనమాట, డిగ్గిట్ అని చెప్పి. సో ఇప్పుడు ఇది చూసుకుంటే 3 lakh కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి. అది కూడా జస్ట్ 3 volumes తోటి, విచ్ ఈస్ క్రేజీ థింగ్. ఎందుకంటే 3 volumes తోటి అది కూడా 3 lakh కాపీస్ అంటే ఖచ్చితంగా దీనికి మంచి బజ్ అయితే ఉంది బయట. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఐక్యూ రేంజ్లో కాకపోయినా ఐక్యూ అంటే మరొక స్పోర్ట్స్ వాలీబాల్ స్పోర్ట్స్ అయితే వస్తుంది దానికి. సో నెక్స్ట్ కలిపితే స్కిప్ అండ్ లోఫర్ సిరీస్ అయితే 4.2 million కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయన్నమాట. టోటల్ 13 volumes కలిపి. అండ్ దీని యొక్క యానిమే సీజన్ 2 కూడా వర్క్స్లో ఉంది. అండ్ సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది, క్రంచీరోల్లో ఉంది, చెక్ చేసేయండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్. సీజన్ 2 కూడా త్వరలో రాబోతుంది. ఈ విషయంలో కలిపితే కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా ఇప్పుడు చూసుకుంటే 4000% అయితే వాళ్ళు అనుకున్న క్రౌడ్ ఫండింగ్ గోల్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా 4000% అయితే రీచ్ అవుతుందన్నమాట ఆన్లైన్ ఫ్యాన్ ఈవెంట్ కోసం. ఈ క్యాంపెయిన్ ఆల్రెడీ 100% రీచ్ అయిపోయింది. ఏది 1 గంటలోనే ఇది లాంచ్ అయినప్పుడు. అండ్ ఈ ఒరిజినల్ యానిమే ఫిలిం చూసుకుంటే మనకు ఒక ఫుల్ ఎడిటోరియల్ డెబ్యూట్గా అయితే రిలీజ్ అవుతుందన్నమాట జపాన్ థియేటర్స్లో చూసుకుంటే. నెట్ఫ్లిక్స్లో కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది చూసుకుంటే. సో దీని మోషన్ చాలా క్రేజీ ఉంది అక్కడ చూసుకుంటే. సో నెక్స్ట్ కలిపితే ద ఫెయిల్యూర్ అట్ గాడ్ స్కూల్ వాల్యూమ్ 14 ఏదైతే ఉందో మనకి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో దానికి సంబంధించిన విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాం చూసేయండి. అండ్ ఇది ఎవరు క్రియేట్ చేశారని మనం అనుకుంటే కనుక ద అబాత్కెరీ డైరీస్ యొక్క క్రియేటరే. సో ఆబ్వియస్లీ ఈ సిరీస్ కూడా అదిరిపోవచ్చు, వాల్యూమ్ 14 దాకా వెళ్ళింది కదా. సో ఈ నెక్స్ట్ కలిపితే ఇది యాక్చువల్గా మాంగా కాదు, బట్ చెప్తున్నా ఎందుకంటే ఒక కొత్త యానిమే ఫిల్మ్ అయితే ఒసాము టెజుకా యొక్క మాంగా ప్రిన్సెస్ నైట్ని బేస్ చేసుకొని తీసుకొస్తున్నారు. అది చూసుకుంటే ద రెబ్బర్ హీరో అని చెప్పి August 2026 మూవీ రిలీజ్ కాబోతుంది స్టూడియో అవుట్లైన్ నుంచి. సో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వెళ్ళిపోతే మళ్ళీ డిగిట్ మాంగా చూసుకుంటే ఇప్పుడు ఇంగ్లీష్ సిమిల్ పబ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కే మాంగాలో సిమిల్ పబ్ అంటే మనకి జపనీస్ రిలీజ్ అయినప్పుడే ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తారు ఒక 1 hour లోపు. కే మాంగా యాప్ కూడా మన ఇండియాలో కూడా ఉంది. సో దాంట్లో వస్తుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే సకామోటో డేస్ వాల్యూమ్ 27 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే రివీల్ అయిపోయింది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి.
కవర్ పేజ్ మాత్రం అదిరిపోయింది. బట్ ఈ ఆర్కే కొంచెం అంత గొప్పగా లేదు. ఐ హోప్ మళ్ళీ క్రేజీ థింగ్స్ అయితే స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ కలిపితే స్పేస్ వాకింగ్ విత్ యూ. సో ఈ సిరీస్ చూసుకుంటే ఇప్పుడు 8,50,000 కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయన్నమాట. ఓన్లీ 5 వాల్యూమ్స్ తోటి. అండ్ దట్ మీన్స్ ఇట్స్ సక్సెస్ఫుల్. ఇట్స్ సక్సెస్ఫుల్. 5 వాల్యూమ్స్ తోటి మంచి రీజ్ అయితే దక్కింది. అంతేకాకుండా దీని ఆర్ట్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా అండ్ బాగా అనిపించింది. అది స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. మంచి కామెడీ ఉంటుంది అనుకుంటా. దీన్ని కూడా చెక్ చేద్దాం. సో నెక్స్ట్ కలిపితే గ్యాంగ్స్టర్ సిరీస్ ఏదైతే ఉందో మనకి థియేటర్స్లో ఉందన్నమాట ఇప్పటి వరకు చూసుకుంటే. అండ్ అదైతే జూలై 3వ తారీఖున అయితే మళ్ళీ రెజ్యూమ్ అయితే కాబోతుంది అనమాట. సో ఒక విజువల్ చూపిస్తారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ కలిపితే స్పేస్ వాకింగ్ విత్ యూ, సేమ్ ఏందాక మాట్లాడుకున్నదే. దాని యొక్క వాల్యూమ్ 6 కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. సో ఆ వాల్యూమ్ 6 అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే అకేబీ సైలర్ యూనిఫామ్ ఏదైతే ఉందో సిరీస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ 16 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. అకేబీ సైలర్ యూనిఫామ్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇక నెక్స్ట్ కలిపితే మూన్ లైట్ మైల్ అని చెప్పి, సో ఈ మాంగా ఏదైతే ఉందో సీజన్ 3 అయితే స్టార్ట్ అయిందనమాట. ఆధార్ ఏం చెప్పారంటే ఇది ఫైనల్ చాప్టర్ వరకు పబ్లిష్ అవుతూనే ఉంటుంది, ఆపేది లేదని అయితే కన్ఫర్మ్ చేశారనమాట. సో ఇది సీజన్స్ లాగా రిలీజ్ చేస్తున్నారు, విచ్ ఈస్ క్రేజీ. అసలు ఇది మాంగారా అని నేను కొంచెం షాక్ అయ్యా సీజన్ 3 అవి చూసి. బట్ మాంగారే. ఇక నెక్స్ట్ కలిపితే బ్యాడ్ బేబీస్ డోంట్ క్రై. సో ఈ సిరీస్ చూసుకుంటే మనకి ఫైనల్ ఆర్క్లోకి అయితే ఎంటర్ అవబోతుంది అనమాట ఏప్రిల్ 30వ తారీఖు నుంచి. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. సో ఒక కొత్త బ్యాటిల్ ఏంజెల్ అలీటా మాంగా అనమాట. గన్నం ప్యాంజర్ క్రస్ట్ క్రోనికల్ అని చెప్పి, సో ఆ బ్యాటిల్ ఏంజెల్ అలీటా సిరీస్ నుంచి. సో ఇది చూసుకుంటే మే 5వ తారీఖున అయితే స్టార్ట్ కాబోతుంది కామిక్ డేస్లో అయితే. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ కలిపితే చాలా లాంగ్ రన్నింగ్ సిరీస్, చాలా పాత సిరీస్ అయితే ఫైనల్లీ ఇప్పుడు థియేటర్స్లోకి అయితే వెళ్తుంది చాలా సంవత్సరాల నుంచి. కుకింగ్ పాపా అని చెప్పి ఈ మాంగా అయితే థియేటర్స్లోకి వెళ్తుంది. ఎందుకంటే క్రియేటర్ ఉయమయ టోచి యొక్క హెల్త్ కరెక్ట్గా లేకపోవడం వల్ల సో ప్రస్తుతానికైతే థియేటర్స్లోకి వెళ్తుంది. అండ్ ద క్రేజీ థింగ్ ఏంటంటే దీని ఆర్ట్ చూస్తే నాకైతే వెంటనే పాత రోజులు గుర్తొచ్చాయి, లైక్ సించాన్ డోరేమోన్ రోజులు. సో ఐ థింక్ ఇది చాలా పాతది అనుకుంటా. ఇక నెక్స్ట్ కలిపితే వరల్డ్స్ అండ్ హరెమ్ ఫ్యాంటాసియా నుంచి. ఇది చూసుకుంటే జంప్ షోనన్ జంప్ ప్లస్లో అయితే ఎండ్ అయిపోయింది ఆల్రెడీ రీసెంట్గా చూసుకుంటే. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇదైతే స్పిన్ ఆఫ్ అనమాట మెయిన్ సిరీస్కి. ఇక నెక్స్ట్ కలిపితే సైకియాట్రిక్ డ్రామా, ఇది కూడా ఇంకొకటి. సో ఈ ష్రింక్ అని చెప్పి వాల్యూమ్ 18 అయితే ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది అనమాట. సో దానికి సంబంధించిన విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇది చూడడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే చూడంగానే. సో ఈ నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ద డిజాస్టర్స్ లైఫ్ ఆఫ్ సైకి. సో ఇది చూసుకుంటే యానిమే 10th ఇయర్ సందర్భంగా ఒక కొత్త విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో యానిమే రిలీజ్ అయింది 2016లో. అండ్ దానికి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ విషయంలో కలిపితే బ్లీచ్ నుంచి కొత్త సిరీస్ అయితే నవెల్ అయితే రిలీజ్ కాబోతుంది, డోంట్ బ్లీచ్ మై ఫిస్ట్ అని చెప్పి. సో కవర్ అయితే రివీల్ అయిపోయింది అనమాట. టిటే కుబో అండ్ రియోగో నరీటా కలిసి అయితే దీన్ని తీసుకొస్తున్నారు. రియోగో నరీటా ఎవరని మీకు అర్థం కాకపోతే డురరారా లాంటి సిరీస్ని అయితే క్రియేట్ చేశారు. ఇద్దరు కంబైన్ అయ్యారంటే దీని స్టోరీ క్రేజీ ఉండొచ్చు అండ్ దీని పేసింగ్ అదిరిపోవచ్చు. సో చూద్దాం ఈ నవెల్ ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఒక బుక్ స్టోర్ డ్రామా మాంగా. దీని గురించి చాలా ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అవార్డ్స్ గెలుచుకుందని. సో దీని పేరే హొన్నారా ఊరహోడో. సో ఈ మాంగా చూసుకుంటే మళ్ళీ ఇంకొక గ్రాండ్ ప్రైజ్ గెలుచుకుంది, అదే 13th ఒసాము టెజుగా కల్చరల్ ప్రైజ్ అవార్డు. సో నాకు ఎప్పటికీ క్రేజీ థింగ్ అనిపిస్తుంది. ఐ మీన్ ఇది డిజర్వ్డే. నేను కొన్ని చాప్టర్స్ చదవగానే నాకు పిచ్చి ఎక్కిపోయింది. అండ్ ఇది చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జపాన్లో ఉండే ఆల్ మేజర్ మాంగా అవార్డ్స్ని అయితే గెలిచేసింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత తోపు తురుము ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మన ఫైనల్ మాంగా సజెషన్ ఈ వీడియోలో ఈరోజు సజెషన్ ఏంటంటే కొన్నారా ఊరకోవడం మాంగాని అయితే చదివేయండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందుకే ఒక 4 కాల్సిన తెలపండి. మన నెక్స్ట్ షోలో వద్దాం ఉంటుంది బాగా.